అందరికీ నమస్కారం. నేను పంకజ్ శ్రీనివాసన్, సనాతన ధర్మ సంరక్షణ సమితి ఫౌండర్ ప్రెసిడెంట్. నేను ఎక్కడైనా కానీ హిందువులందరూ ఒక్కటిగా ఏకత్మతంగా ఉండి మనము ఏదైనా సాధించగలుగుతాం. యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అని ఎప్పుడో చిన్నప్పటి నుంచి చదివింది, అది మనం ప్రాక్టికల్ లైఫ్లో చేయాలి. ఇవాళ మల్కాజ్గిరిలో బక్కా నాగరాజ్ గారు ఇంకా వాళ్ళ టీం ఇవాళ హిందూ సమ్మేళనం చేసింది. ఎంత ఆర్భాటంగా అయ్యిందంటే ఈ హాల్ నెక్స్ట్ టైం సరిపోకుండా ఉండాలి, ఇంకా పెద్ద మైదానం ఫతే మైదానం అరేంజ్ చేసే అంత ఎత్తున పోవాలి అని నా హృదయపూర్వక కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వచ్చిన వాళ్ళు ప్రత్యేక వక్తులు ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో విషయాలు మనకు తెలిసింది, కొన్ని తెలియంది కూడా మనం తెలుసుకున్నాము. ఇలాంటిది చాలామంది వ్యక్తులు మాట్లాడి మనము ప్రశాంతంగా విని అనుభవాల్ని తెలుసుకొని మనం నలుగురిని కలుపుకొని పోయేటట్టు ఇలాంటి తెలుగు ఇలా హిందూ మహాసభ ఉందంటే మనమే నలుగురిని తీసుకొని వెళ్ళేటట్టు దేవుడు మనకు శక్తి ఇవ్వాలి. ఒక పెండ్లి కంటే నూరా, ఒక సినిమా కంటే నూరా అని చెప్పి తీసుకెళ్తున్నాము. అలాగే ఇలాంటి హిందూ సమ్మేళనం కూడా మనం నలుగురు హిందువుల్ని కలుపుకొని తీసుకెళ్ళాలి. గంట సేపు 2 గంట సేపు అయినా జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం దేవుడు మనకివ్వడు. దేవుడే మనని రమ్మని చెప్పాడు, మనకి సందర్భం కలిగించాడు అన్నది మనం ఎప్పుడైనా కానీ మనసులో అనుకోవాలి. మనసులో దృఢత ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. హిందూ అన్నది అంటే హమ్ शर्माना नहीं, घबराना नहीं, प्रेम से बोलो, प्यार से बोलो, धैर्य से बोलो. हम हिंदू हैं, हम हिंदू रहेंगे, हिंदू मरेंगे, हिंदू राष्ट्र के लिए जिएंगे, हिंदू राष्ट्र के लिए मरेंगे. यही हमारा धर्म है, यही हमारा कर्म है అని ఆ మాట వినాదాలతో మనం ముందుకెళ్ళాలి. వచ్చే తరానికి మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మన టీచర్లందరినీ మనకు నేర్పించింది మనం ఎలా ఇవాళ ఉన్నామో అలా మన తరానికి మనం నేర్పించాలి. ఒక తల్లియే ఫస్ట్ గురువు అంటారు, అది కరెక్టే. కానీ ఆ తల్లియే ఇంట్లో మనము పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళు అల్లరి చేసే దాన్ని కనెక్ట్ చేసినట్టు స్వయంగా ఏదైనా సృష్టించి ఒక హిందూని కనెక్ట్ అయ్యేటట్టు ఒక శ్లోకాలు చెప్పాలి. దాంట్లో వాళ్ళకి భావనలు నేర్పించాలి ఆ కథ త్రూ. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా కానీ పాటలు కథ స్వరూపంగా చెప్తేనే అర్థమవుతుంది. వాళ్ళ అల్లరికి వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎప్పుడైనా కానీ చెట్టు మొలక నుంచే స్ట్రైట్ చేస్తేనే పెద్దగా అయ్యాక కూడా అది స్ట్రైట్గా పెరుగుతుంది, నలుగురికి ఫలితంగా ఉంటుంది. ఈ మానవ జన్మం 7 జన్మం ఎత్తితే కానీ ఒక మానవ జన్మం రాదు. ఈ మానవ జన్మంని మంచిగా ఉపయోగం చేసుకొని నలుగురికి అందేటట్టు ఒక దీపంని 4 దీపంగా ఎట్లా మనం వెలిగిస్తామో అలా ఒక హిందూ 4 హిందువుల్ని కలుపుకొని ముందుకెళ్ళి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి సనాతన ధర్మాన్ని సందేశాన్ని వీధి వీధి వాడ పల్లె పల్లె పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మనము అందించేటట్టు స్థాయిలో మనం ఎదగాలి. మన దేశం ఒకటి, మన నాదం ఒకటి, మన ధర్మం ఒకటి అని చెప్పి మనము చేస్తే ఈ ధర్మం భూమికి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. ఆ భారత మాతకి మనం ఇచ్చిన కానుకగా ఉంటుంది. ఈ భూమి మనది. భారతంలో పుట్టి భారత మాతని మన ఇంట్లో మన అమ్మని మనం సేవ చేసినా చెయ్యకున్నా, కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు, కానీ ఈ భూమిలో మనం కాలు పెట్టి ఇవాళ నిల్చున్నామంటే ఆ భారత మాత ఓపికని మనం మెచ్చుకోవాలి. అన్ని విధాల మనుషుల్ని భరించే భారత మాతని మనం పూజించకుండా ఉంటే మన మానవ జన్మమే వేస్ట్. అలాంటి భారత భూమిని మనం ఎన్నిసారి ఒక రోజుకి నమస్కరించినా తప్పు లేదు. అందుకనే భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ की. సనాతన ధర్మం की జై. బీ ప్రౌడ్ టు బీ ఎ ఇండియన్, బీ ప్రౌడ్ టు బీ ఎ హిందూ అండ్ బీ ప్రౌడ్ టు బీ ఎ ఉమెన్ బీయింగ్. బీ ఎ హ్యూమన్ బీయింగ్, బీ ఎ సనాతన, బీ ఎ preacher, be an example to someone, don't be a culprit doing all unhuman things. jai gaumata. ఈ రోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఓల్డ్ మల్కాజ్గిరిలో ఇక్కడ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో హిందువులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ హిందుత్వం మీద జరుగుతున్న దాడిని కానీ, హిందుత్వం మీద జరుగుతున్న వివక్షను కానీ
ఎత్తి చూపుతూ ఎంతోమంది మహానుభావులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇకపై నుంచి అయినా సరే హిందువులు ఐకమత్యంగా ఉండాలని ఈ మీడియా ద్వారా మీ అందరినీ కోరుతూ మన ఐకమత్యాన్ని చాటి చెప్తూ మనమంతా ఒకటే అనేసి హిందుత్వాన్ని కాపాడుకుంటూ మనొక సంస్కృతిని కాపాడుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.